నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో కొనసాగుతున్న ఖేలో ఇండియా పోటీలు. హోరాహోరీగా తలబడుతున్న రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు. మందమరిలో చైనా మాంజా విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు. నిషేధిత చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవన్న ఫారెస్ట్ అధికారి సంతోష్. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. అవనిపై అందమైన ముగ్గులను అలంకరించిన మహిళలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి. జన్నారం మండలం కొత్తూరుపల్లె గ్రామంలో దారుణ హత్య. వ్యక్తిగత కక్షలతో సొంత చిన్నమ్మ ఆత్రం కౌశల్యను హత్య చేసిన కురుసంగ కృష్ణ. తెలంగాణ ఖేలో ఇండియా అండర్-13 బాలికల ఫుట్బాల్ పోటీలు రామకృష్ణపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలంగాణ ఖేలో ఇండియా అండర్-13 మహిళా ఫుట్బాల్ పోటీలు రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రీడా నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ను పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. క్యాంప్ ఫైర్లో డీజేలు పాటలతో ఆడి సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలో పాల్గొని గెలుపొందిన జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు 4వ రోజు క్రీడాకారులు పెద్ద ఎత్తున క్యాంప్ ఫైర్తో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. క్రీడాకారులందరూ సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నటువంటి క్రీడాకారులకు సోమవారం రోజు బహుమతి ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. దీనికి గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు వారితో పాటు ఏసీపీ పుష్పతారెడ్డి గారు, సీఎం దేవేందర్ గారు, ఏసీపీ రవికుమార్ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఇచ్చేసి బహుమతులు అందజేస్తారని, క్రీడాకారులందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే సింగరేణి మేనేజ్మెంట్ కానీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని తెలియజేయాలి. ఠాగూర్ స్టేడియంలో ప్రస్తుత ఖేలో ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ మన పెద్దపల్లి పార్లమెంటు వంశీకృష్ణ గారు 9వ తారీఖు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఫుట్బాల్ పిల్లలు గ్రామీణ ప్రాంతం నుండి వాళ్ళ పిల్లల్ని వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతం నుండి ఉమెన్స్ 13 అని ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు కాబట్టి ఫైర్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి సింగరేణి గ్రౌండ్ వాళ్ళు అడగగానే మాకు సీఎం గారు సహకరించారు. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నీటి సౌకర్యం కల్పించారు. అదేవిధంగా పీటీలు కూడా ఈ ప్రోగ్రాంకు అందరూ సహకరించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ రామకృష్ణపూర్ పట్టణంలో కూడా ఇక రోజు వేచి చూడ చైనా మాంజాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో మందమరి పట్టణంలో గాలి పటాలు అమ్ముతున్న దుకాణాలపై మండల అటవీ శాఖ అధికారి సంతోష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారత ప్రభుత్వం నిషేధించిన చైనా మంజాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో గాలిపటాలు విక్రయిస్తున్న దుకాణాలపై మండల అటవీ శాఖ అధికారి సంతోష్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత చైనా మంజాను అమ్మడం చట్టరీత్యా నేరమని, సంక్రాంతి పండుగను సంతోషాల నడుమ జరుపుకోవాలని, ప్రమాదాలను కలిగించే చైనా మంజాను విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదవుతుందని, ప్రజలకు చైనా మంజా అమ్ముతున్నారనే విషయం తెలిసే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. పిల్లలకు సెలవులు రావడంతో ఈ పండుగ నాడు గాలిపటాలను ఎగరవేయడం అనేటువంటిది ఆచారం. ఈ గాలిపటాలని సంతోషంగా ఎగరేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే
చైనీస్ మాంజా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి దారాన్ని ఉపయోగించి గాలిపటాలను ఎగరవేయడం వల్ల మన పక్షులకు, జంతువులకు మరియు మనుషుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది. కాబట్టి పతంగి షాపులలో అందరికీ కూడా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అన్ని షాపులను తిరుగుతూ ఎవరు కూడా చైనా మాంజా విక్రయించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరి దగ్గరనైనా దొరికినచో ఆ చైనీస్ మాంజాను సీజ్ చేసి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరి దగ్గరైనా చైనీస్ మాంజా ఉంటే వెంటనే అటవీ శాఖకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తామని మందమరి అటవీ శాఖ తరఫున సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నస్పూర్ టీఎన్జీఓ కాలనీలో మహిళలు బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలను టీఎన్జీఓఎస్ సంఘం హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాబురావు, స్థానిక కౌన్సిలర్ శ్రీపతి సుమతి మల్లేష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తే సమాజాన్ని గౌరవించినట్లని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని వారు కోరారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రకరకాల రంగులతో అవనిపై అందమైన ముగ్గులను అలంకరించారు. సీనియర్ విభాగంలో ముగ్గుల పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన సుమలత ప్రథమ, రజిత ద్వితీయ, రవలి తృతీయ, జూనియర్ విభాగంలో అక్షర ప్రథమ, నవ్య ద్వితీయ, యుక్త తృతీయ స్థానాల్లో గెలుపొందారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా సంఘ సేవకుడు గుండేటి యోగేశ్వర్, న్యాయ నిర్ణేతలుగా సునీత, అరుణ, స్వప్న, సత్యవతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ హౌసింగ్ సొసైటీ నాయకులు పొన్న మల్లయ్య, కేజీఆర్ రాణి, మోసిన్ అహ్మద్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఖచ్చితంగా దీనికి రోడ్డు మెయిన్ గా అయితే మేజర్ గా అయితే మెయిన్ రోడ్ ఒకటి ఖచ్చితంగా చేయించాలన్నా మేము కూడా మా హౌసింగ్ సొసైటీ అండ్ టీఎన్జీఓ తరఫున ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. మీరు కూడా కోఆపరేషన్ చేసి దీనికి మేజర్ గా అయితే ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి మెయిన్ రోడ్ ఒకటి అయితే చేస్తే బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకే చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది ఒక మంచి కాలనీ కాకుండా మాస్ కాలనీ లెక్క అయిపోయింది కాబట్టి కొంచెం దీనికి రోడ్డు, రైలు ఇవి రెండు కొంచెం కావాలన్నా ఖచ్చితంగా మీ యొక్క సహకారం ఉండాలి. మేము కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఫోర్స్ చేస్తాం. అందరం కలిసి కూడా చేపించడం కోసం ఇది ఒక్కడే ఖచ్చితంగా అందరు కలిసి చేయాలని మరొకసారి వారికి కోరుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా మనది ఒక కుటుంబం లాగా అనుకొని అందరూ కలిసిమెలిసిగా ఏ పండుగ అయినా కావచ్చు, ఇటు హిందూస్ పండుగ కావచ్చు, క్రిస్టియన్ పండుగ కావచ్చు, ముస్లిం పండుగ కావచ్చు, ఏ పండుగ వచ్చినా కానీ మనందరం ఫస్ట్ భారతీయులం అనేది మర్చిపోకుండా మనందరం భారతీయులం అనేది ఫస్ట్ అనుకున్న తర్వాతనే మిగతా కులాలు, మతాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ నేను ఇండియన్ అనే ఉద్దేశంతో మనందరం కూడా ఏ పండుగ వచ్చినా అందరం కలిసికట్టుగా ఇదే విధంగా ఈ యొక్క ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఈ హౌసింగ్ సొసైటీ కాలనీలో చేసుకోవాలని మీరు అందరూ చేసుకుంటే ఖచ్చితంగా నేను మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీ వెనుక ఉంటా. ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ చేస్తూ మా యొక్క సభ్యులందరితోటి కూడా దీనికి సపోర్ట్ చేపిస్తూ మీకు కూడా ఈ పండుగ ద్వారానే నిరూపితమైతే వేరే దేశాలలో వాళ్ళకి సంస్కృతి ఉండదు. పబ్బులు, బార్లు తిరగడం తప్ప ఇంత మంచి ఆటలు, పాటలు ప్రపంచానికే మన 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 తెలుగు వాళ్ళు ఒక సంస్కృతి నేర్పించే వాళ్ళం మనం. కాబట్టి ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా టీఎన్జీఓ కాలనీ ముందు ఫస్ట్ ఫేజ్ మళ్ళీ రెండో ఫేజ్ కూడా అవుతుంది. అందరూ కూడా కాలనీలో కూడా బయట నుంచే కాకుండా కాలనీలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఎందుకంటే ఇది మీ కాలనీ, ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి కలెక్టరేట్ పక్క కాలనీ హైలైట్ హైటెక్ సిటీ కంటే ఇప్పుడు టీఎన్జీఓ కాలనీ అంత బాగున్నది. ఇక్కడ మంచి రోడ్లు, మంచి విశాలమైన ఒక పద్ధతి ప్రకారం ఉన్న రోడ్డు. కాబట్టి దయచేసి అందరూ కూడా కాలనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఏ పోటీలైనా ఒక ఈ ముగ్గుల పోటీలే కాదు ఏ సాంస్కృతిక కార్యకలాపాలు చేసినా, ఎందుకంటే గుండేటి యోగేశ్వర్ సారు మళ్ళా పొన్నం అనేది ఈ సంక్రాంతి పండుగ అయితే చాలా మహిళలకు ఒక మంచి కార్యక్రమం. ఇది మహిళలు ఈ ముగ్గుల పోటీలకు ముందొచ్చి ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పోటీ ఓడతాం గెలుస్తాం అనేది ముఖ్యం కాదు, ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైజు ఎవరికి వచ్చినా ఆనందపడాలి తప్ప ఇలా బాధపడాల్సిన అవసరం. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ముందు ఉండి మళ్ళీ మంచి ముగ్గులు వేసేందుకు ఆసక్తి చూపాలని. మరి ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది మీ కాలనీకి,
ఈ 5 ఏళ్ళు గడిచిపోయింది, 5 ఏళ్ళు గడిచిపోయింది, మీ కాలనీ డెవలప్ కాలేదు. 100% నేను ఒప్పుకుంటున్నా. ఈ మొదటిది ఈ కాలనీ అయింది కానీ ఈ కాలనీకి రోడ్లు లేవు. ఇది దృష్టికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మీ కాలనీకి 2-3 రోడ్లు అయ్యేటట్టు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఇది కొంచెం వెనుకబడిపోయింది కాబట్టి తప్పకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారికి స్వయంగా చెప్పి కంపల్సరీ మా తరపున ఈ రోడ్లు చేయాలని, కొంచెం డెవలప్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. కాగా జొన్నారం మండల కేంద్రంలోని స్లేట్ హై స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మొత్తం 76 మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి లౌడియా స్వప్నకు 7,000 విలువ గల మిక్సీ అందజేశారు. రెండవ బహుమతి 5,000, మూడో బహుమతి 3,000 పాల్గొన్న ప్రతి మహిళకు గిఫ్టులు అందజేశామని వారు అన్నారు. మహిళల కోసం ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మా పొనకల్ ఆడపడుచులకు అక్క చెల్లెల కోసం స్లేట్ హై స్కూల్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి పొనకల్లో గల ఆడపడుచుల అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. వాళ్ళు ఎంతో ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే మాకు కూడా చాలా ముచ్చటేసింది, ఆనందం అనిపించింది. రానున్న రోజుల్లో కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు పండుగ ఏ పండుగకు సంబంధించిన ఆ పండుగ వాతావరణం ఏర్పడే విధంగా కార్యక్రమాలు చేద్దాం. వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని. మరి జన్నారం మండలం కొత్తూరుపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. వ్యక్తిగత కక్షలతో సొంత చిన్నమ్మ ఆత్రం కౌసల్యను కురుసంగ కృష్ణ అనే యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని హత్య గల కారణాలను తెలుసుకున్నారు. జన్నారం మండలం కొత్తూరుపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆత్రం కౌసల్య అనే ఒంటరి మహిళ సొంత చిన్నమ్మ అయినటువంటి కౌశల్యను వ్యక్తిగత కక్షలతో కురుసంగ కృష్ణ నరికి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. రెడ్డి కులస్తుల్లో ఉండే పేదలకు ఆర్థికంగా విద్యాపరంగా సహాయం అందిస్తామని రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం 2025 నూతన క్యాలెండర్ను ఆదివారం సిసిసిలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల ఎన్నికైన రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం కమిటీ పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు హనుమాన్ల వెంకటరెడ్డి, అధ్యక్షుడు మోతే రాఘవరెడ్డి, జిల్లా కార్యదర్శి గొట్టం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం స్థాపించిన నాటి నుండి అనేక సహాయ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రెడ్డి లాంటి ఆర్థికంగా స్థిరపడి ఉన్నత వర్గమేననే భావన సమాజంలో ఉందని, రెడ్డి కులంలోనూ పేదలు ఉన్నారని అన్నారు. వారిని ఆదుకోవడానికి సంఘం ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దూదిపల్ల విజయపాల్ రెడ్డి, సలహాదారులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాకల మహిపాల్ రెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కేడిక ప్రకాష్ రెడ్డి, పుప్పిరెడ్డి, బాపురెడ్డి, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండల రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం యొక్క కమిటీని నియమించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ఈ కార్యవర్గం ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు వెళ్ళే దిశగా మేమందరం కృషి చేస్తామని పాటుపడతామని తెలియజేసుకుంటూ, గతంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయో దానికంటే మిన్నగా మా యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి పేదలకు కానీ, ఇలా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కానీ, విద్యార్థులకు సేవల భాగంగా మేము చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ నూతన రెడ్డి పరివార్ కార్యవర్గాన్ని 2 సంవత్సరాలుగా ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మోతే రాఘవరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా పాకాల మహిపాల్ రెడ్డి గారు, మరియు దీనికి గౌరవ అధ్యక్షులుగా హనుమాన్ల వెంకటరెడ్డి గారిని నియమించుకొని మిగతా వాళ్ళందరినీ కూడా యునానిమస్గా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ రామిరెడ్డి గారి చొరవతోని ఒక 25 సంవత్సరాల క్రితం రెడ్డి పరివార్ సమావేశాలు ఎక్కువ వరకు జరిగేది. ఈ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగేది. మంచిర్యాలలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అక్కడికి ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకురావడం జరిగింది.
విద్యకు మరియు ఉపాధికి మాత్రమే అంతవరకే ఉండాలి. అది ఒక తరానికి మాత్రమే సంబంధించి ఉండాలి. ఒక కుటుంబంలో ఒకసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు రిజర్వేషన్ పరిధి ఉండకూడదని అలనాడు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఉండాలని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ చెన్నూరుపట్నంలోని గల బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. చెన్నూరు పట్టణంలో గల బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం 12 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు వైద్యులు అభిషేక్ చిందం తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మహదేవ్పూర్ మండలం పలుగుల గ్రామానికి చెందిన 12 మంది నిరుపేదలకు రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆపరేషన్లతో కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. వెరబెల్లి రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ పోటీలో లక్షడిపేట మండలం అంకత్పల్లి జట్టు విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్కు కన్నెపల్లి అంకత్పల్లి గ్రామ జట్లు ఫైనల్కి చేరాయి. ఫైనల్ మ్యాచ్కు రఘునాథ్ వెరబెల్లి హాజరై ఇరు జట్ల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించారు. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చివరగా అంకత్పల్లి జట్టు విజయం సాధించగా కన్నెపల్లి జట్టు రన్నర్గా నిలిచింది. విన్నర్ జట్టుకు రఘునాథ్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు విన్నర్ ట్రోఫీ అందించారు. అదేవిధంగా రన్నర్గా నిలిచిన కన్నెపల్లి జట్టుకు 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు రన్నర్ ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడినందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు. యువత రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. పొద్దుటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. మా టీమే గెలవాలి అంటే గ్రామంలో ఉన్న పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి యువకులను అంటే ఒక కుటుంబం లాగా యువకులను ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహించి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు లక్షంపేట పట్టణము లక్షంపేట మండలము దండపేట చెడు అలవాట్లు అటువంటివి కాకుండా మంచి క్రీడలు శక్తిగా ఉండి ఆరోగ్యకరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచిస్తూ దేశం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి. స్వామి వివేకానంద గారు చెప్పిన వారు ఏవైతే అన్నారో వాటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి గెలిచిన విజేతల అంకత్పల్లి టీంకి శుభాకాంక్షలు. కాగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే సందర్భంగా మందమరి పట్టణంలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో టీం పంచముఖ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ చదరంగం పోటీలను ఏరియా జీఎం దేవేందర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ ప్రారంభించారు. విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. మంచి క్రమశిక్షణతోటి మీరు నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పినట్టుగా మరి మీ అకాడమిక్గా మీరు అభివృద్ధి చెందుతూ ఇంకా క్రీడల్లో కూడా అభివృద్ధి చెందుతూ మీరు మీ తల్లిదండ్రులకి మరి భారతదేశానికి పేరు తీసుకురావాలని మరి ఈ టోర్నమెంట్కి ఆర్గనైజ్ చేస్తున్న కనకయ్య గారికి మిగతా వారి అసోసియేషన్ సభ్యులకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ టోర్నమెంట్ ఫుల్ సక్సెస్ కావాలని భవిష్యత్తులో ఇంకా ఇటువంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని సింగరేణి కాలనీస్ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తానని పంచముఖి ఆలయ ట్రస్ట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేసి నగదు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారులో కోడి పందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి చేశారు. పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 10 కోళ్లు, 7 సెల్ ఫోన్లు, 59,780 రూపాయల నగదు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మంత్రుల సమక్షంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సంజయ్ మాట్లాడే ముందు ఏ పార్టీలో చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో కొనసాగుతున్న ఖేలో ఇండియా పోటీలు. హోరాహోరీగా తలబడుతున్న రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు. మందమరిలో చైనా మాంజా విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు. నిషేధిత చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవన్న ఫారెస్ట్ అధికారి సంతోష్. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. అవనిపై అందమైన ముగ్గులను అలంకరించిన మహిళలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి. జన్నారం మండలం కొత్తూరుపల్లె గ్రామంలో దారుణ హత్య. వ్యక్తిగత కక్షలతో సొంత చిన్నమ్మ ఆత్రం కౌశల్యను హత్య చేసిన కురుసంగ కృష్ణ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.